హాయ్ అండి. ఈరోజు కమ్మని తోటకూర పప్పు అయితే వండుతున్నానండి. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసి ఒక అరగంట అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. నానిన తర్వాత పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా తరిగిన తోటకూర వేసుకోవాలి. ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, తగినంత కారం వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే గడ్డ ఉప్పు వేసుకున్నానండి. అలా మెదిపేసుకోవాలండి. మెదుపుకున్న తర్వాత మనకి కావాల్సిన విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరొక 3, 4 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఇంక ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చితకొట్టిన వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఒక 10 మెంతి గింజలు, ఇంకా అలాగే కాస్త ఇంగువ, ఇంకా కరివేపాకు అంతా వేసేసుకొని తాలింపునైతే బాగా వేగిన తర్వాత పప్పులో వేసేసుకోవాలండి. అంతేనండి, తోటకూర పప్పు అయితే రెడీ.